మనోహరి అంజుకి బ్లడ్ ఇస్తూ ఉంటుంది. దాంతో ఇదంతా చూస్తున్న ఆరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ గుప్తా గారు, నేను చాలా సంతోషంగా ఉన్నాను. అంజుకి మనోహరి బ్లడ్ ఇస్తుంది కాబట్టి అంజు ఖచ్చితంగా బతుకుతుంది. సరస్వతి మేడం స్పృహలోకి వస్తే మనోహరి కుట్రలన్నీ కూడా బయట పెడతారు. నేనిప్పుడు చాలా అంటే చాలా ఆనందంగా ఉన్నాను. నా కుటుంబానికి వచ్చిన సమస్యలన్నీ కూడా తీరిపోయినట్టే అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది. అయితే మనం వెళ్దాం పద బాలిక అని చెప్పి గుప్తా అంటూ ఉంటాడు. ఎక్కడికి గుప్తా గారు అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది. పైలోకానికి అని చెప్పి గుప్తా అంటాడు. దాంతో ఆరు, లేదు గుప్తా గారు, నా కుటుంబాన్ని విడిచి నేను ఎక్కడికి రాలేను అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది. దాంతో గుప్తా, బాలిక, ఇప్పుడు మనం తక్షణమే వెళ్ళాలి. నీ మరుజన్మ నీ సోదరి బాగి కడుపున నువ్వు బిడ్డగా జన్మించబోతున్నావు అని చెప్పి అంటూ ఉంటే, మీరు చెప్పేది నిజమా గుప్తా గారు అని చెప్పి ఆరు అడుగుతూ ఉంటుంది. అవును బాలిక, నేను చెప్పేది సత్యం. నువ్వు నీ సోదరి కడుపున బిడ్డగా జన్మించబోతున్నావు. నీ మరుజన్మ నీ పతిదేవుడికి బిడ్డగా, నీ పిల్లలకు సోదరిగా, నీ చెల్లెలికి కూతురిగా మొదలవబోతుంది అని చెప్పి గుప్తా అంటూ ఉంటే ఆరు ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది. మరి ఆరు పైలోకానికి వెళ్ళిపోయి బాగా కడుపున బిడ్డగా జన్మించబోతుందా, ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.